వాళ్ళ దాకా వచ్చేటప్పటికి కథలు మార్చేస్తుంది ఈనాడు జ్యోతి లక్షణం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రాజధాని ప్రాంతంలో ఇసుక తవ్వుకెళ్ళారు, మట్టి తవ్వుకెళ్ళారు అంటే ఎప్పుడు జరుగుతుంటే పల్లెటూళ్ళలో అవన్నీ వాటిది అది లోకల్గా అవసరం, ఆర్థిక పరిస్థితులు అవసరాలని అడ్డుపెట్టుకుని జరుగుతుంటాయి. దాంట్లో అప్పుడు జగన్ తినేస్తున్నాడు, వైసీపీ తినేస్తున్నాడు రాసేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి వార్తనే రాసి కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడు అంతా అక్కడ ఉంది తెలుగుదేశమే కదా అధికారంలోకి, ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో కూడా అధికారంలో ఉంది తెలుగుదేశమే కదా. మరి ఇప్పుడు అక్కడ మట్టి తవ్వకాలు జరుగుతుందంటే ఎవరు చేసేది? ఇదే ఇక్కడ దరిద్రం. అప్పుడేమో వైసీపీ మీదకు దోసేసి జగనే డైరెక్ట్గా మట్టి అమ్ముకుంటున్నాడు అన్నట్టు రాసి, ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పటికీ మట్టి దొంగలు నడుస్తూనే ఉన్నారు. తాజాగా ఒక వార్త రాసుకొచ్చారనమాట. రాజధాని ప్రాంతంలో మట్టి దొంగలు రెచ్చిపోతున్నారు, వైకాపాయంలో యథేచ్ఛగా సాగిన ఇదన్నా కూటమి ప్రభుత్వం వచ్చినా కట్టడి కాలేదు. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లను మట్టిని తరలించిపోతే అక్కడ మార్కులు సొమ్ము చేసుకుంటూనే ఉన్నారు. ఘటనలు జరిగినప్పుడు ఒకటి కేసులు నమోదు చేసి లారీలను సీజ్ చేయడం తప్ప పునరావృతం కాకుండా పటిష్టంగా ఏర్పాటు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం సమీపంలోని ఈ9 రహదారి పక్కన కమర్షియల్ ప్లాట్లో కొందరు వ్యక్తులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరపడానికి గమనించిన రైతులు అడ్డుకున్నారు. దీంతో మట్టి దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. తవ్వకాల నిమిత్తం తీసుకొచ్చిన ప్రొక్లైన్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. రాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా ఎవరు నడుస్తుందని సుమారు 100 టిప్పర్ల మట్టిని తరలించినట్టు కృష్ణాయపాలెం రైతులు చెప్తున్నారు. గత 5 ఏళ్ల రాజధానిలో మట్టి మాఫియా చెలరైపోయిందని కూటమి ప్రభుత్వం రైతుల ప్లాట్ను తవ్వుకుపోవడం దారుణమంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులు సిఆర్డీ అధికారుల దృష్టికి తెచ్చినా స్పందించకుండా కాలయాపన చేస్తున్నారని చెప్తున్నారు. రాజధాని మట్టి మాఫియాపై పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడేమో కోరుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, అడుగుతున్నారు. అప్పుడేమో జగన్ దోచుకున్నాడు, వైసీపీ దోచుకుంది. అక్కడ ఎవడికాడు లోకల్గా ఉండే అధికార పక్షపు నాయకుల అండతోనే జరుగుతుంది. అప్పుడు వైసీపీ అయినా ఇప్పుడు తెలుగుదేశం అయినా. బట్ దాన్ని దాచేస్తారు. ఇక్కడైతే మనోళ్ళు అయితే దాచేస్తారు, అప్పుడైతే రాస్తారు. అదే తేడా.